ఈడ దొరికిందా? ఈడుందా? ఏడా కొత్తగూడెం వెళ్ళి. ఓకే రైట్. గ్రేటర్ గిఫ్టులు జిహెచ్ఎంసీలో ఓట్ల కోసం టీఆర్ఎస్ తాయిలాలు. దుబ్బాక బైపోల్ ఓటంతో గులాబీ నేతల అలర్ట్. జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించడంపై నజర్. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటనకు ముందే హడావిడి. చూసిరు కదా, దుబ్బాకలో జనం కారును బండకేసి కొడితే దెబ్బకు సెట్ అయిపోయారు అయ్యా కొడుకులు. చూసిరు కదా, ఇంకొక 4 ఎన్నికల్లో కొట్టి దెబ్బకు భూమి మీదకి దిగొచ్చి కొడుకులు మళ్ళా మన దగ్గర కాలకాడికి రాకపోతే అడుగురి. గ్రేటర్లో వరద బాధితుల కుటుంబాలకు 10,000 చొప్పున పంపిణీ. మరో 1,00,000 కుటుంబాలకు పంచేందుకు 100 కోట్లు ఇస్తామని హామీ. ఈ ఏడాది ఇంటి పన్నుల్లో 50% రాయితీ. శానిటేషన్ వర్కర్లకు శాలరీ పెంపు. వివిధ కులాలు నేతలకు నామినేటెడ్ పదవుల ఎర. ఆర్టీసీలో కరోనా టైంలో కట్ చేసిన జీతాలు తిరిగి చెల్లింపు. ఇందుకోసం 120 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు. బస్తీ దవాఖాన్ల ఓపెనింగ్లు. చూసిరు కదా ప్రజలారా, ఒక్కసారి కామెంట్ చేయండి. ఇవి జిహెచ్ఎంసీలో ఎన్నికలు లేకపోతే ఇవన్నీ వీళ్ళు చేస్తుండేనా? ఇవి ఎన్నికల తాయిలాలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ డ్రామా అంతా మళ్ళా బంద్ అవుతుంది. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఎన్నికల డ్రామాలు ఆడుతున్న దొంగలు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ చేయండి. దుబ్బాక బైపోల్ దెబ్బతో టీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఇలాంటి పరిస్థితి వస్తే ఎలాగన్నా ఆందోళనలో పడింది. వచ్చి తీరుతుంది. మీరు గెలిచేది జిహెచ్ఎంసీలో 16. సర్కార్పై జనంలో పెరిగిపోయిన వ్యతిరేకత. దుబ్బాక ఎఫెక్ట్ నుంచి తప్పించుకునేందుకు అన్ని దారులు వెతుకుతోంది. అందులో భాగంగానే జిహెచ్ఎంసీ ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తోంది. ఇంటి పన్నుల్లో 50% రాయితీ. మరో 1,00,000 కుటుంబాలకు వరద సాయం వంటి హామీలు ఇచ్చింది. ఇదే టైంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న కులాలను నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల్లో నియామకాలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో 74 లక్షల ఓటర్లు ఉండగా సాధారణంగా 50 నుంచి 55% వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంటుంది. బస్తీలు కాలనీవాసీల్లో చాలా వరకు ఓట్లేస్తారు. దీంతో టీఆర్ఎస్ వారిని టార్గెట్ గా చేసుకునే పనిలో పడింది. ఎల్ఆర్ఎస్ ఛార్జీలో తగ్గింపు వంటివి కూడా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. కేసీఆర్ చేస్తున్నటువంటి ఎత్తుగట్ట ఎప్పుడైనా జిహెచ్ఎంసీ కానీ ఎక్కడైనా కానీ స్లమ్ ఏరియా, ఆ తర్వాత సాధారణ ప్రజలు మాత్రమే ఓటేస్తారు. దయచేసి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మేధావి వర్గమా, ప్రజలారా, మీ అందరికి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఒక దుర్మార్గుని అంతమొందించాలంటే, ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించాలంటే మీరు ఖచ్చితంగా ఎంత పని ఉన్నా ఖచ్చితంగా పోయి ఓటేయండి. మీరు ఓటేస్తే అసలైన ఫలితం వస్తుంది. మీరు ఓటేయకపోతే స్లమ్లో పంచేటువంటి 100-200 తోటి ఓటర్లు డిసైడ్ అయిపోతారు. ఎన్నికల ఫలితాలు వస్తాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితంతో మీ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎన్నికల్లో పాల్గొనండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఇట్లుంటే జిహెచ్ఎంసీపై బీజేపీ స్పెషల్ ఫోకస్. జాతీయ నాయకులతో ప్రత్యేక కమిటీ. ఎంపీ భూపేంద్ర యాదవ్కు బాధ్యతలు. త్వరలో జరగనున్న జిహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా నజర్ పెట్టింది. దుబ్బాక రిజల్ట్ గ్రేటర్లో రిపీట్ చేసే దిశగా వ్యూహాలు రెడీ చేస్తుంది. ఇందులో భాగంగా 5 జాతీయ నాయకులతో కమిటీ వేసింది. ఈ కమిటీకి ఎంపీ భూపేంద్ర యాదవ్ ఇన్ఛార్జిగా, మంత్రి సుధాకర్ను కో ఇన్ఛార్జిగా, మహారాష్ట్రకు చెందిన ఆశీష్ షెల్లార్ను, గుజరాత్కు చెందిన ప్రదీప్ సింగ్ వాఘేలా, కర్ణాటకకు చెందిన సతీష్ రెడ్డి మెంబర్లుగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి సపోర్ట్ పెరుగుతోందని, దుబ్బాక గెలుపుతో పార్టీలో జోష్ మరింత పెరిగిందని, తెలంగాణలో బలం పెంచేందుకు ఇదే సరైన టైం అని బీజేపీ హైకమాండ్ భావనకు వచ్చింది. ఆ దిశగానే కేంద్ర రాష్ట్ర స్థాయిలో కీలకమైన నేతలకు జిహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ సెక్రటరీ జనరల్ అరుణ్ సింగ్ ఆదివారం ఈ కమిటీని ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నియామకాలను చేసినట్టు తెలిపారు. అమిత్ షా సన్నిహితుడు ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ నేషనల్ కమిటీ ఇన్ఛార్జ్ భూపేంద్ర యాదవ్కు అమిత్ షా సన్నిహితుడిగా పేరుంది. న్యాయవాది, విద్యావేత్త అయిన ఆయనకు ప్రచార వ్యూహాల్లో కేడర్ నడిపించడంలో మంచి పట్టు ఉంది. దేశవ్యాప్తంగా జరిగే కీలకమైన ఎన్నికలకు బీజేపీ హైకమాండ్ వేసే కమిటీలో భూపేంద్ర పేరు తప్పకుండా ఉంటుంది. సో మొత్తానికి ఒక ఏకంగా అమిత్ షానే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. సో అమిత్ షా కాకుండా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎవరెవరి పైన అయితే ఆశలు పెట్టుకుందో వాళ్ళని కంప్లీట్గా బీజేపీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక గ్రేటర్ ఎలక్షన్ కమిటీ చైర్మన్గా కిషన్ రెడ్డిని ఎంపిక చేశారు. కన్వీనర్గా ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, జాయింట్ కన్వీనర్గా వివేక్ వెంకటస్వామి, గరికపాటి చింతల. కోర్ కమిటీ మీటింగ్లో 23 మందితో కమిటీ ఏర్పాటు. కేంద్రం ఇచ్చిన ఫండ్స్ పై ప్రచారం చేయాలన్న పార్టీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. మొత్తానికి బీజేపీ పట్టును సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. దుబ్బాక ఎలక్షన్తో
రిజల్ట్తో ఫుల్ జోష్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ జనసేన పార్టీతో పొత్తు కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ దిశగా కూడా బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. సో మొత్తానికి బీజేపీకి మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో ఆశాజనకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇట్లా ఉంటేగా ట్రంప్ బైడెన్ సపోర్టర్ల కొట్లాట. వాషింగ్టన్ సిటీలో ట్రంప్ సపోర్టర్లు శనివారం నిర్వహించిన మిలియన్ మార్చ్ హింసాత్మకంగా మారిందంటూ 9వ పేజీలో వార్త. ఇక కరోనా టెస్టు రేట్లు తగ్గించినా రాష్ట్రంలో ఆగని దోపిడీ. కేంద్ర ప్రభుత్వం కరోనా టెస్టుల రేట్లు తగ్గించినా రాష్ట్రంలో అమలవడం లేదు. దీంతో ప్రజలకు రోజుకు 50 లక్షల దాకా నష్టం వస్తూ ఉందట. ఏమవుతుంది? ఈడో ముఖ్యమంత్రి ఉంటేనా మనకు కానీ మన ఎకానమీ స్పీడ్గా రికవరీ అవుతుంది అని చెప్పి ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇక మిత్తీలకు తెచ్చి పనులు చేయిస్తే సర్కార్ పైసా ఇస్తలే. అప్పుల పాలైన సర్పంచులు టార్గెట్లు పెట్టి మరీ శ్మశానాలు, డంప్ యార్డులు, పార్కులు, రైతు వేదికలు కట్టించిన ప్రభుత్వం. నెలలు గడుస్తున్న బిల్లులు మాత్రం వస్తలే. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల వద్ద ఆగుతున్న బిల్లులు, ఉపాధి నిధులు మళ్లించడమే కారణమంటున్న ఆఫీసర్లు. చూసిరు కదా సోదరులారా, ఇగో ఇది నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెంలో కొత్త శ్మశాన వాటిక. ఇక్కడ సర్పంచ్ గుర్రం సత్యం 12,50,000 రూపాయలు అప్పు తెచ్చి మరి ఆగస్టులో దీన్ని కట్టించిండు. ఇప్పటి వరకు సర్కార్ నుంచి పైసా రాలేదు. పంచాయతీరాజ్ ఏఈడిఈ బిల్లులు అప్రూవల్ కూడా చేయలేదని సర్పంచ్ చెప్తుండగా సర్కార్ నుంచే ఫండ్స్ రావడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. దీనిపై కలెక్టర్ కూడా సర్పంచ్ కంప్లైంట్ చేసిండు. పనులు తొందరగా చేయాలంటూ ఆఫీసర్లు ఒత్తిడి చేయడం వల్లే అప్పులు తెచ్చి పెట్టానని, ఇప్పుడు నెల నెలా వడ్డీలు కట్టడము కష్టమైపోతుందని, సర్కార్ నుంచి ఇంకా పైసలు రాకుంటే ఎట్లా అని గోడు వెళ్ళబోసుకున్నాడు. రాష్ట్రంలో చాలా మంది సర్పంచుల పరిస్థితి ఇప్పుడు ఇట్లానే ఉంది, దారుణం. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓ సర్పంచ్ ఆత్మహత్యనే చేసుకుండు అప్పులు కట్టలేక. ఇదే ఏం చేసిండు కేసీఆర్ అంటే సర్పంచులను అప్పులపాలు చేసిండు. ఇప్పుడు వాళ్ళ పైసలు ఏది పోయి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్న కాడికి గీక్క తిన్నాడు, గిన్నెను గీక్క తిన్నాడు కేసీఆర్. ఇప్పుడు పైసలు లేవు. ఉపాధి హామీ నిధులతోటే ఇవి, మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే ఇవి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వస్తూనే లేవు గ్రామ పంచాయతీలకు. ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ల గోస చూడరు. రోజు నా దగ్గర వచ్చి వందలాది మంది గోడెలా పోసుకుంటా ఉన్నారు. శ్మశాన వాటికలు పోటీలు పెట్టి అప్పులపాలు చేశారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, విలేజ్ పార్కులు, రైతు వేదికలంటూ సర్పంచులకు సర్కార్ పోటీలు పెట్టింది. ముందుగల కట్టిన వాళ్ళకు అవార్డులు, రివార్డులని ఆఫీసర్లు చెప్పారు. పనులు చేయని వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, సస్పెండ్ చేస్తామని బెదిరించారు. దీంతో ఒక్కొక్క సర్పంచ్ 10 లక్షల దాకా అప్పులు చేసి మరీ పనులు చేశారు. తీరా పనులు ఆగిపోయినాక ఇప్పుడు బిల్లులు అడిగితే ఇస్తలేరు. ఏదుగా ఎలగందుల శంకరయ్య, మూలసాల సర్పంచ్, పెదపల్లి మండలం. సర్పంచులారా, ప్రజలారా, దయచేసి కేసీఆర్ మాటలు నమ్మి మీరు ఏ పనులు చేయకండి. కేసీఆర్ మాటలు నమ్మితే కుక్కతోక పట్టుకొని హుస్సేన్ సాగర్ ఇదినట్టు ఉంటుంది కథ. ఇక వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు 23 నుంచి అయిపోయిందిగా. నీ పని అయితే అయిపోయిందిగా. ధరని ఓపెన్ చేసిండు, వాళ్ళకి కావాల్సిన పని చేసుకుంటూ ఇక దాన్ని ఇడిచిపెడతాడు. చూడండి, కరోనా ఎఫెక్ట్ తగ్గుతలే. పోస్ట్ కోవిడ్ సమస్యలతో పేషెంట్లు పరేషాన్. బాడీలో ఆర్గాన్స్ పై తీవ్ర ప్రభావం. హాస్పిటల్లో రెగ్యులర్ ఓపీలో 50% పైగా వీళ్ళే. పెరుగుతున్న పోస్ట్ కోవిడ్ వార్డులు, స్పెషల్ ఓపీలు. కరోనా ఎఫెక్ట్ మాత్రం తగ్గుతలేదన్నటువంటి పరిస్థితి. ఇక బర్త్డే పార్టీలో 4, సెల్ఫీ మోజులో 3, ఈత సరదాతో 2, నీటిలో మునిగి 9 మంది మృతి. గోదావరిలో ఈతకెళ్లి 4, నిజాం సాగర్లో ఈతకెళ్లి 2 యువకులు, చెరువు వద్ద సెల్ఫీలు తీసుకోపోయి 3 అమ్మాయిలు నీటిలో మునిగి చనిపోయారట. ఇగో ఇది పరిస్థితి. సెల్ఫీలు బంద్ చేయరు, జరా సెల్ఫీలు బంద్ చేయరు. ఇది వెలుగు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం.